స్వప్న సుందరి బాబు ఏమంటే జీతం కూడా ఇచ్చాను కదా. జీతం కాదు బాబు, మొన్న మీరు ఒక సంబంధం గురించి అడిగారు కదా, అదే మా వీధిలో ఒక సంబంధం ఉంటేని. ఏంటి సంబంధం ఉందా? రండి అంటే కూర్చోండి. వద్దు బాబు, పర్వాలేదు. అయ్యో మీరు నాకు సంబంధం చూసారంటే మీరు నేను చుట్టాలే. రండి కూర్చోండి మాట్లాడుకుందాం. రండి రండి కూర్చోండి. రండి కూర్చోండి. మంచినీళ్ళు ఏమైనా తెమ్మంటారా? పర్లేదు బాబు. సంబంధం అన్నారు. అదే మా వీధిలో ఒక అమ్మాయికి సంబంధం చూస్తున్నారు. ఆ, అదే మీరు అంటే. ఊ ఏంటంటే కూడా అంట. కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం. ప్రాబ్లమా ఏంటంటే? అంటే అమ్మాయిని మొదటి భర్త వదిలేశాడు, ఇది రెండో సంబంధం బాబు. ఏం మాట్లాడుతున్నారంటే? షోరూమ్ బండి ఇక్కడ, వెళ్ళండి. మరీ సెకండ్ హ్యాండా? అనియా షోరూమ్ బండి అయినా సెకండ్ హ్యాండ్ బండి అయినా సర్వీసింగ్ కామనే, ఒప్పేసుకో. చొప్పించి కొడతా. నీ అయ్యా మరీ దరిద్రానికి రంటిచ్చి ఇంట్లో పెట్టుకున్నా. ఐడియా ఇచ్చిన తప్పే. నువ్వేమీ చేశావు పాపం, నీకెందుకు అవ్వట్లేదు పెళ్ళి? అయ్యో ధీరుడా. కొత్త నెంబరు. హలో, మేము క్రెడిట్ కార్డ్ అండ్ లోన్స్ డిపార్ట్మెంట్ నుండి కాల్ చేస్తున్నాం సార్. మీకు ఏమైనా క్రెడిట్ కార్డ్ అండ్ లోన్స్ కావాలా సార్? నాకేం వద్దమ్మా. సార్ మంచి ఆఫర్స్ ఉన్నాయి సార్. నేనే నీకు ఒక ఆఫర్ ఇస్తాను, ఒకటి చేస్తావా? చెప్పండి సార్. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? లోను క్రెడిట్ కార్డు ఏముంటే అన్నీ తీసుకుంటా. సార్ మా ఇంట్లో ఒప్పుకోరు సార్. ఏంటి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరా? మీ అమ్మా నాన్న కాలు పట్టుకొని నేను ఒప్పిస్తా, నువ్వేం భయపడకు. మా ఆయన ఒప్పుకోరు సార్. పెళ్ళి అయిపోయిందా? పెళ్ళి అయిపోయింది, నువ్వు పెళ్లి కానీ నాకు ఫోన్ చేయడానికి ఎంత ధైర్యం? ఒకవేళ నీ ఫ్రెండ్స్ ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు ఉన్నారనుకో, నాకు ఫోన్ చేయమను, నేను లోన్ తీసుకొని లైఫ్ కూడా ఇస్తా. పెట్టే యూ అండ్ పెషన్. ఆంటీ గారు. బాబు గిన్నెలు తోమేశాను బాబు. దాని గురించి కదండి, అదే లాస్ట్ టైము ఒక సంబంధం ఉందన్నారు కదా, మొదటి మూడు వదిలేశాడు, రెండో సంబంధం చూస్తున్నారని. కొంచెం మీరు పెద్ద మనసు చేసుకుని మా ఇద్దరిని కలిపితే నేను ఆమెను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. బాబు నాకు కలపాలని ఉంది కానీ వాళ్ళ ఆయన ఒప్పుకోడు బాబు. అలా ఆయన ఊరు కూడా మొదటి మొగుడు వదిలేశాడు కదా. రెండో మొగుడు బాబు. రెండో మొగుడా? అవును బాబు, మీరు వద్దనిగానే అమ్మాయికి రెండో పిల్ల అయిపోయింది, పాప కూడా పుట్టింది. బారసాల ఇప్పుడు. ఏంటి అంత స్పీడ్గా ఉన్నారా? మీరే స్లోగా ఉన్నారు బాబు. సోముకోండి. మా నాన్న ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడేంటి? నానా. హలో, నీకు గుడ్ న్యూస్ రా. ఏం కొంపదీసి పెళ్లి సంబంధం ఏమైనా ఓకే అయిందా? ఎప్పుడు వచ్చామంటే చెప్పు, బ్యాగ్ వేసుకుని వచ్చేస్తా. కాదురా, మన కుల పెద్దలందరూ నిర్ణయం వచ్చారు. మరి మన క్యాస్ట్ లో అమ్మాయిలు దొరకలేదని చెప్పి ఏ క్యాస్ట్ అమ్మాయినా సరే పెళ్లి చేసుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చారు. బ్యానర్లు కూడా వేసారు. ఏంటది? మనం ఊరుకుంటావా? మన తెలివితేటలన్నీ ఉపయోగించి పోస్టర్ మొత్తం నీ ఫోటో వేసి ఊరంతా కొట్టించాను. ఈసారి ఎవరో ఒక అమ్మాయి దొరికేద్దరా, గ్యారంటీ. నాన్న నీ మతేమైనా మోకాల్లోకి వచ్చిందా? అదేట్రా? లేకపోతే ఏంటన్నా, నాకు పెళ్ళి అవ్వలేదని ఇన్నాళ్ళు నా ఫ్రెండ్స్కి మన చుట్టాలకే తెలుసు. ఇప్పుడు ఊరు మొత్తం ప్రచారం చేస్తున్నావు. సర్లేరా, నా ఇంటెన్షన్ నీకు అర్థం అవ్వట్లేదు. ఏరే మూడ్లో ఉన్నట్టున్నావు, తర్వాత చేస్తానులే. ఏంటి నీ ఇంటెన్షన్ నాకు అర్థం అవ్వట్లేదా? నా ఇంటెన్షన్ మీకు అర్థం అవ్వట్లేదు. వీళ్ళు చాలు నా ప్రాణానికి. ఏటనియా వడదెబ్బ తగిలి ముసలోళ్ళగా అలా కూర్చున్నావు? నువ్వంత సీరియస్ చూసేది మాత్రం కుర్రాడు అయిపోతావేటి? ఒరే నీకు హిమాలయ దారి తెలిసేంట్రా? ఏనియా ఇక్కడ ఎండలు తట్టుకోలేకపోతున్నావా? అవునులే, కుర్రాలో మేమే తట్టుకోలేకపోతున్నాం. వయసు అయిపోయినాడు, నువ్వేం తట్టుకుంటావు? ఊరే నన్ను గుచ్చడం కోసమే నాతో మాట్లాడుతుంటావు కదా. కాదు కాదు రే, హిమాలయాలు వెళ్ళడానికి దారి తెలుసా తెలీదా? సన్యాసంలో కలిసిపోదాం అనుకుంటున్నాను రా. నాకు అర్థమైపోయింది, నాకు ఇంక పెళ్లి కాదని. బాధపడకన్యా, నీకు ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది అని చెప్పాలని ఉన్నా దగ్గరుండి చూస్తున్నాను కదా, నీకు పెళ్ళి అవడం కష్టం. ఆ ఎమ్మెల్యేల టికెట్ అయితే తీసుకొని పో.